ఏపీలో మరోసారి మద్యం చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లిక్కర్ పాలసీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా ప్రభుత్వం మాత్రం ఇదంతా పారదర్శక విధానంలో జరుగుతోందని, ఆదాయం పెంపుతో పాటు పర్యాటక రంగానికి ఊతమివ్వడమే లక్ష్యమని చెబుతోంది. ఏపీలో ప్రస్తుతం సుమారు 3736 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 340కు పైగా బార్లు, క్లబ్లు, స్టార్ హోటళ్లలో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 80 నుంచి 100 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుండగా ఏడాదికి 30,000 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడవుతున్నట్లు అంచనా. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, లైసెన్స్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి 20,000 కోట్లకు పైగా ఆదాయం వెళుతోంది. అయితే ప్రభుత్వం మద్యంపై ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది? దీనికి చెబుతున్న కారణాలు కూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు అవసరమవుతున్న వేళ ఆదాయ వనరులను పెంచాల్సిన అవసరం ఉందని చెబుతోంది. అక్రమ మద్యం, నకిలీ బ్రాండ్లను అరికట్టడం, చట్టబద్ధ విక్రయాలను ప్రోత్సహించడం, పారదర్శకంగా లైసెన్సులు కేటాయించడం, పర్యాటక రంగానికి ఊతమివ్వడం కూడా కొత్త పాలసీ లక్ష్యాలని వివరిస్తోంది. ముఖ్యంగా బీచ్ షాక్స్, రిసార్ట్లు, స్టార్ హోటళ్లలో విక్రయాలకు అనుమతులివ్వడం ద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుందని వాదిస్తోంది. అయితే ప్రతిపక్షాలు ఈ వాదనలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం మద్యం ద్వారానే ఖజానా నింపే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. బార్ల సంఖ్య పెంచడం, బీచ్ షాక్స్లో మద్యం విక్రయాలకు అనుమతులివ్వడం వల్ల యువతపై ప్రతికూల ప్రభావం పడుతుందని, మద్యపానం మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. లైసెన్సుల కేటాయింపులో పారదర్శకతపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటు గత ప్రభుత్వ మద్యం విధానాన్ని గుర్తు చేస్తూ ఎదురుదాడి చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. అప్పట్లో నాసిరకం, అక్రమ విక్రయాలు, అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు బ్రాండెడ్ మద్యం, పారదర్శక విధానం, నియంత్రిత విక్రయాలతో వ్యవస్థను గాడిలో పెట్టామని చెబుతున్నారు. మొత్తానికి ఖజానా నింపే ప్రధాన ఆదాయ వనరుగా మద్యం మారిందా, లేక అభివృద్ధి, పర్యాటకం పేరుతో పర్యాటకం తీసుకుంటున్న విధాన నిర్ణయాలా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.